బాబా అంటే ప్రాణం. హ్మ్. చాలా చాలా ప్రాణం బాబా అంటే. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి చెప్తాను, పెళ్ళయింది. పెళ్ళైన కొద్ది రోజులకే నాకు బాబు కడుపులో పడ్డాడు. చిన్నవాళ్ళం ఏం తెలియదు. ఇంకా అన్నీ అమ్మ వాళ్ళు పెట్టిన పూజ సామాన్లు గిట్ట మంచిగా చక్కగా అలంకరణ చేసి పెట్టుకుంటుంటే, నాగమని చిన్నదైన ఎంత బాగా పూజ చేసుకుంటుందో అని ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా. అంటే ఏ లక్ష్మీదేవి, సరస్వతి, విష్ణు ఇవన్నీ దేవుళ్ళు తెలుసు. ఇంకా ఏదో అలా దీపం ముట్టించేసి దండం పెట్టుకునేదాన్ని అంతే. ఏ దేవుడికి తృప్తిగా మొక్కాలన్నది కూడా అంతే, అనుభవము వయసు లేదు. చేస్తున్నా అంతే. అంతలోనే నాకు ఒక బాబు కడుపులో పడ్డాడు, పెళ్ళైన ఒక 1 ఇయర్ లోపే. తెలిసి తెలియని చిన్నతనము. సరే అయిపోయింది, బాగైంది. వాడు నెలలు నిండక ముందుకు పుట్టాడు. హ్మ్. ఇంకొక 4 డేస్ అయితే 9 months పూర్తి అయ్యేది. హ్మ్. అట్లా పుట్టిండు కానీ చాలా బాగుండు పుట్టినాక. అందరు నెలలు నిండలేదు కదా, ఎలా అని మా వాళ్ళందరూ భయపడుతుంటే మేడం అన్నది మర్చిపోయిందేమో తనే, మరి బాగున్నాడు బాబు, ఏం కాదులేండి అని మేడం చెప్పింది హాస్పిటల్లో. చాలా ఎంత చక్కదనంగా అంటే అంత బాగున్నాడు అన్నట్టు వాడు. ఇంకా పుట్టిన తర్వాత తెల్లవారి వరకు బాగుండదు. అక్కడ నుంచి చిన్నగా కొంచెం కళ్ళు మూయడము, ఎక్కడో ఇక్కడ హోల్ పడ్డదంట ఆ గుండెలో, మాకు తెలియదు. టెస్టులు అన్నీ అవుతుంటే డాక్టర్ చేస్తుంటే పాలు తాగట్లేదు కరెక్ట్. కానీ అప్పటి నుంచి అన్ని టెస్టులు ట్రీట్మెంట్ మొదలైంది.